తనే ఒక దేవత యువే చాలునా గాలిలో తనే కదా పరిమళం. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా చేసుకోండి, గర్ల్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో బీట్ మార్క్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ కి రండి. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ రైట్ సైడ్ లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఎండ్ వరకు తీసుకురండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఎండ్ వరకు తీసుకురండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ని కిందకి తీసుకురండి. ఇక్కడ రెక్టాంగిల్ 1 అని కనిపిస్తుంది కదా, దీని కిందకి తీసుకురండి. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫంట్స్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఫొటోస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన రోబోటో రెగ్యులర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి నేను ఇచ్చిన ఫంట్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి సేమ్ ఇప్పుడు ఫంట్ ఎలా యాడ్ చేసామో అలాగే దీనికి కూడా ఫంట్ యాడ్ చేయండి. ఇలాగే అన్ని టెక్స్ట్ కి ఫంట్ యాడ్ చేయండి. నేను ఆల్రెడీ ఫంట్స్ యాడ్ చేసుకున్నాను, మీకు ఫస్ట్ లో ఫంట్స్ ఎలా యాడ్ చేయాలో చూపించాను కదా, అలాగే యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ కు ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ లో వేవ్ వ్యాప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లో వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఈ టెక్స్ట్ ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు ఫేజ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని 90% లో పెట్టండి. దీని కింద స్పేసింగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని 11% లో పెట్టండి. దీని కింద మ్యాగ్నిట్యూడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని 0.2 లో పెట్టండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ కి వచ్చి ఈ ఎఫెక్ట్ ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు కాపీ చేసిన ఎఫెక్ట్స్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ ఇలాగే నెక్స్ట్ టెక్స్ట్ కి కూడా ఇదే ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోండి. నేను అన్ని టెక్స్ట్ కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాను, వీడియోని కట్ చేశాను. మీరు నేను చూపించిన విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఒక ఫోటో యాడ్ చేయండి. చూసారు కదా, నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఫోటో యాడ్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 5th ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా అని, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఫిల్ అవుతుంది. ఈ ఇమేజ్ ని ఎండ్ వరకు తీసుకురండి. ఇప్పుడు స్టార్టింగ్ కి వచ్చి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. సెర్చ్ బార్ లో సాచురేషన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే సాచురేషన్ వైబ్రెన్స్ ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ సాచురేషన్ ని -100% లో పెట్టండి. ఇప్పుడు బ్యాక్ కి వచ్చేయండి. ఈ ఇమేజ్ ని కిందకి తీసుకురండి. ఇక్కడ రెక్టాంగిల్ 1 అని కనిపిస్తుంది కదా, దీని కిందకి తీసుకురండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్ ఒపాసిటీ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ ఒపాసిటీని 18% లో పెట్టండి. ఇప్పుడు ఈ మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి రండి. ఇప్పుడు లెఫ్ట్ కి మూవ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం మూవ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫోటోని యాడ్ చేయండి. యాడ్ చేసి ఎండ్ వరకు తీసుకురండి. మళ్ళీ స్టార్టింగ్ కి రండి. ఈ ఇమేజ్ ని కిందకి తీసుకురండి. ఇక్కడ రెక్టాంగిల్ 222 అని కనిపిస్తుంది కదా, దీని కిందకి తీసుకురండి. ఇప్పుడు మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం కిందకి మూవ్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్ లో ఎక్స్పోజ్యూర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఎక్స్పోజ్యూర్ ని 0.24 లో పెట్టండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో ఫేడ్ ఇన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేసి ఆ ఎఫెక్ట్ ని ఓపెన్ చేసి ఫేడ్ ఇన్ ని 0.50 లో పెట్టండి. ఇప్పుడు బ్యాక్ కి వచ్చేయండి. ఇక్కడ మీకు కింద గ్రూప్ అండ్ మాస్క్ 1 అని కనిపిస్తుంది కదా, ఈ గ్రూప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని 1 by 1 ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి
మీ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఫొటోస్ అన్ని చేంజ్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో ఎడిటింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి.